హాయ్ వ్యూవర్స్. ఈరోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నేను మీ దగ్గరకొచ్చాను. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. అతను ఏం చెప్పారంటే, నా పెళ్ళై ఒక 1 మంత్ అయింది. కానీ నాకు తొందరగా వెళ్ళిపోతుంది. అసలు సమస్య ఏందో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పాడు. నేను యూజువల్ క్వెషన్స్ అడిగేటట్టు నేను అడిగాను. "ఏంటి బాబు నీకు హస్తప్రయోగం అలవాటు ఉండేనా?" నాకు లేదు సార్ అలాంటిదేం లేదు అని జెప్పాడు. మరి ఏం కారణం ఉండొచ్చు? అబద్ధం ఆడుతున్నాడు గావచ్చు అనుకున్నాను నేను. మరీ ఇంకా పరిశీలించిన తర్వాత, మరీ ఇంకా అడిగిన తర్వాత మరీ అతను డినై జేశాడు. ఇంకా అన్నీ డైటు, అతని నిద్ర, అతని లైఫ్ స్టైల్ అదంతా కనుక్కున్నాను నేను. కనుక్కున్న తర్వాత గూడా నాకు దొరకట్లేదు అసలు ఈయనకి ప్రాబ్లమ్ ఏంటంటే. యూజువల్లీ ఏందంటే మనకు కారణం దొరికితే మనం దాన్ని ఎగ్జాక్ట్‌లీ దాన్ని చేయొచ్చు. ఆ కారణం దొరకాలంటే అతను కరెక్ట్ అతను చెప్పాలే. కానీ మొహమాట పడతారు. చాలామంది పర్సనల్ మాటలు చెప్పరు. వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోతే సరే ఎందుకు జెప్పాలంటారు. కానీ మనకు రీజన్ తెలవకపోతే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ చేయలేము. అందుకే ఆయనకు అడిగాను. ఏదున్నా గాని నువ్వు పర్సనల్ చెప్పు బాబు ఏదైనా ఆపకు. ఏదైనా ఇల్లీగల్ రిలేషన్ ఉండేనా నీకు? నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా అంటే ఎవరైనా అమ్మాయిల దగ్గరికెళ్ళావా? అంటే అని డైరెక్ట్ నేను అడిగాను. అడగగానే అతను ఏం చెప్పాడంటే, "అవును సార్ అసలు ఏంటంటే నేను ఒక ప్లేస్‌లో వెళ్ళి మా ఇంట్లో నుంచి దూరం ఉండి అక్కడ యాస్ ఎ పేయింగ్ గెస్ట్ అంటే మా ఆంటీ దగ్గర ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుండే. అక్కడున్న తర్వాత నాకేంటంటే ఆహ్, ఆంటీతో పరిచయం అయింది. దాని తర్వాత మా అంకుల్ బయట ఉంటుండే. ఉండడం వలన ఏమైందంటే అక్కడ ఉండి మేము ఏంటంటే ఆంటీతో ఎక్కువగా కలవడం జరిగింది. దాని వలన ఏమైందంటే మా ఇద్దరి మధ్యన ఒక కెమిస్ట్రీ, ఒక మేమిద్దరం ఇంటిమేట్ అయ్యాము. ఇగ మా అంకుల్ 1 మంత్‌కి ఒక్కసారి వస్తుండే, బయట ఉంటుండే. అయితే ఆహ్, మెల్లిగా నేందంటే ఆహ్, మేమిద్దరం ఇంటిమేట్ అయ్యి సెక్స్‌లో పార్టిసిపేట్ చేయడం కలిగింది. దాని తర్వాత మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. ఇగ యూజువల్లీ నేనేం చూసానంటే ఆంటీ ఏంటంటే చాలా ఎక్కువగా ఆమెకు కసి ఉండే. ఆమెకేందంటే అంటే ఒక రకమైన పట్టుకోవడం నా మీద డామినేట్ జేయడం ఎక్కువ జేస్తుండే ఆమె. అని వివరంగా చెప్పాడతను నేనడిగితే. అయితే ఆమె డామినేట్ జేస్తుండే. ఆమె పట్టుకొని ఇలా జేయాలి, అలా జేయాలి అనుకుంటా ఆమె జేస్తుండే. అయితే ఈ పొజిషన్‌లో జెయి, ఇప్పుడు అది జెయి, ఇది జెయి అని ఆమె ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఇస్తుండే. ఎందుకంటే ఆమె పెద్దగా ఆమె ఆహ్, అతని ఏజ్ కంటే పెద్దగా ఉండే, కంట్రోల్ జేస్తుండే. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్‌లో అతనుంటుండే. ఇప్పుడేంటంటే ఇక్కడ ఈ అమ్మాయి కొత్త అమ్మాయి. ఈ అమ్మాయికి పెళ్ళైంది, సిగ్గుపడుతుంది. ఇప్పుడు ఈయనకు అసలు అట్మాస్ఫియరే లేదు. ఈయన పోవడము ఇతను పోయి అక్కడ కలిస్తే అక్కడేందంటే నేను అడిగాను, "నీకేమైనా భయం ఉంటుండేనా అక్కడ? నువ్వు పార్టిసిపేట్ చేసేటప్పుడు నీకేదైనా భయం లాంటి ఏదైనా ఉంటుండేనా?" అంటే, "అవును సార్ నాకు చేయాలని ఉంటుండే. ఆమె కూడా చేసింది. కానీ భయమైతే అయితుండే నాకు. ఎవరొస్తారో, ఎవరు చూస్తారో ఏందో గిల్ట్ ఉంటుండే నాకు" అని చెప్పాడు. అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయితో ఎప్పుడైతే నేను పెళ్ళైన తర్వాత అవుతున్నానో, ఈమె చాలా మంచిగుంది. చూడడానికి కూడా నా భార్య అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలనుంది. అయితే నేనేదో తప్పు జేశాను. నాకు తెలుసు సార్ అది జేయగూడదు అని జెప్పాడు. అయితే నేనన్నా, "సరే నువ్వు నీ మిస్టేక్ రియలైజ్ జేసావు. ఇప్పుడు నీ ప్రాబ్లమ్ దెలిసింది. ఏందంటే నువ్వు అక్కడ ఉంటుండే, అక్కడ నువ్వు తొందరగా జేయడము, ఏందంటే భయము, ఒక రకమైన అట్మాస్ఫియర్ అది వేరే. అయితే అలాంటప్పుడు ఆహ్, అమ్మాయి నువ్వు ఏ అమ్మాయితో కలివావో వాళ్ళ డామినేషను, వాళ్ళ ఏజు, వాళ్ళ బిహేవియరు అదంతా వేరే. ఇప్పుడు ఇక్కడేందంటే ఈ అమ్మాయి అమాయకురాలు. ఈ అమ్మాయికి ఏం తెలీదు. ఇన్నోసెంట్ ఈమె ఉంటుంది. సిగ్గుపడుతుంది. ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తుందంటే మీరు ఆమెను ట్రైన్ చేయాలి. మెల్లిమెల్లిగా ఆమెతోని మాట్లాడాలి. మీరు లవ్ చేయాలి, కిస్ చేయాలి, ఇంటిమేట్ అవ్వాలి అని ఈ అమ్మాయికుంటుంది. అయితే ఇప్పుడు మీకేందంటే అది అలా జేయరా బాబు! ఇటు తిరుగు, అటు తిరుగు అనుకుంటా ఆమె ఎక్కువగా మీ మీద ఫోర్స్ చేయడం జరుగుతుంది. అయితే ఆ డామినేషన్ ఇక్కడ ఏమి లేదు. అది మీకు ప్రాబ్లమ్ అవుతుందని ఆయనకు చెప్పడం జరిగింది. అతనికి నేను మందులిచ్చాను, మెడిసిన్స్ ఇచ్చాను. అతనికి ఏం జెప్పానంటే, ఇప్పుడు మీరు ఎలా అంటే ఒక కౌన్సిలర్ లాగా నేను అతనికి ఎక్స్‌ప్లెయిన్ జేశాను. ఎలా ఇంటిమేట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎంత టైం ఇవ్వాలి. అంటే మీరు ఎప్పుడైతే ఎప్పుడైతే ప్లాన్ జేస్తారో, మీరు అంటే 3 భాగాల్లో ఈ సెక్స్‌ని డివైడ్ చేయాలె. ఒకటేంటంటే ఫోర్ ప్లే అంటే మీరు ముద్దు, ముచ్చట్లు మాట్లాడాలి, మంచిగుండాలి, మంచిగా అంటే ప్రైజ్ జేయాలి. ఈరోజు నువ్వు అలా మంచిగనిపిస్తున్నావు. నేను మీతోనే మీ లైఫ్ నేను గడుపుతాను. అది ఇది అనుకుంటా మాట్లాడాలి. సెకండొచ్చేసి మెల్లిగా అంటే ముద్దు, ముచ్చట్లు అయిన తర్వాత మెల్లిగా మీరు ఇన్సర్ట్ చేయాలె. ప్రశాంతంగుండాలె.
అది ఒక 10, 15 నిమిషాలు జేయాలి. దాని తర్వాత మళ్ళీ కూర్చొని మంచిగా మాట్లాడండి. మాట్లాడి ఇది ఔట్ ప్లే అంటారు. ఇలా మీరు 3 భాగాల్లో డివైడ్ జేయండి అని నేను చెప్పడం జరిగింది. అతను జేశాడు. దాని తర్వాత మన మెడిసిన్స్ ఇచ్చాను నేను. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఈ మెడిసిన్స్‌తో ఇతనికి ఎంత మంచిగా టైమింగ్ ఇంప్రూవ్ అయిందంటే, ఆ టైమింగ్ అంటే మనకు అతనికి ప్రాబ్లమ్ ఏముందంటే, అతనికి ప్రాబ్లమ్ ఏముంది అనంటే, ఒక పెట్టగానే యోని దగ్గర వెళ్ళగానే వీర్యం వెళ్ళిపోతుంది సార్ అని అలా జెప్తున్నాడు. అయితే ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ పోయింది. కోరికలు మంచిగా పెరిగాయి. ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలాంటి మెడిసిన్స్ మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్. అలాగే మన దగ్గర ఏంటంటే, మీరేసుకున్న తర్వాత ఏదో ఒక నెల, 2 నెలల తర్వాత రెస్పాన్స్ వస్తదన్నట్టు కాదు. మీరేసుకున్న తర్వాత మనకు స్లోలీ రెస్పాన్స్ స్టార్ట్ అవుతది. మనకేందంటే, ఇందులో ఏం మెడిసిన్స్ ఉన్నాయంటే, ఒక గంట, 2 గంటల ముందు గూడా మీరు యేసుకుంటే గూడా మీకు రెస్పాన్స్ రావచ్చు. అలాంటి ఆయిల్ ఉంది. అంగం గట్టిగా రాడ్‌లాగా అయిపోతుంది మీది. మంచిగుంటుందనమాట. ఇది ఉంది. ఇలా మీ అంగం పైన ఏసి మీరు జెంటల్ మసాజ్ చేస్తే గూడా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగొస్తది. అయితే ఈ కారణాలు ఏవైతే ఉంటాయో అంగం గట్టిగా పడకపోవడం దానికి బ్లడ్ సర్క్యులేషన్ రాదు. ఏదంటే నర్వ్స్ డ్యామేజ్ అవుతది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సరిగవుతూ పోతాయి. హార్మోన్స్ గూడా సరిగవుతాయి. అయితే ఈ మెడిసిన్స్ అన్నీ అతనికి ఇవ్వడం జరిగింది. అతను వాడారు. అతనికి సెట్ అయిపోయింది. ఇప్పుడేందంటే అతని వివాహిక జీవితం ఏదైతే ఉందో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచిగా ఉంది. అతను జాబ్‌కి గూడా ఎళ్తున్నాడు. పనికి గూడా ఎళ్తున్నాడు. ఇంటికొచ్చిన తర్వాత హ్యాపీ వైఫ్‌ని చూసి ఆ వైఫ్ గూడా ఆమెది చాలా మంచిగుంది. వాళ్ళిద్దరొచ్చారు నా దగ్గర తర్వాత. ఏంటంటే ఒక రిలేషన్ అయిపోతుందండి. మనం మొహమాట పడొద్దు. ఎప్పుడైనా సరే మనం ఎవరైనా అంటే ఫ్యామిలీ డాక్టర్‌లాగా ఎవరైనా ఉంటే వాళ్ళతోని ఏదైనా చెప్పాలి. ప్రాబ్లమ్స్ చెప్తే అవుతది. నేను మీ ఫ్యామిలీ డాక్టర్‌లాగా, నేను మీ కౌన్సిలర్‌లాగా మీకు అంటే కపుల్ థెరపిస్ట్‌లాగా నేనుంటాను మీ దగ్గర ఎప్పుడైనా సరే. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఏ లైంగిక సమస్య అయినా గాని దాని శాశ్వత నివారణ కొరకు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. సప్లై ఎక్కువుంటది. ఇక్కడ నరంలో బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అంతా ఎక్కువ ఇక్కడే ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మీరు అంగాన్ని యోనిలోకేస్తారో ఒక రకమైన పిలుపు, ఒక రకమైన సౌండొస్తుంది అక్కడి నుంచి. మళ్ళీ ఎప్పుడైతే తీస్తారో మళ్ళీ అలాగే. మళ్ళీ ఎయగానే మళ్ళీ వాళ్ళు ఎందుకంటే ఇక్కడే ఎక్కువుంటుంది. దాని తర్వాత మీరు ఒకవేళ ప్రవేశించేసారనుకోండి ఇంత పెద్దగైనా గానీ ఇక్కడ వాళ్ళకి ఎఫెక్టివ్ ఉండదు. ఇప్పుడు దాని తర్వాత మీరు ఎంత రాబడి చేసినా ఆమెలకు అంత ఎంజాయ్ చేస్తారు అంతేగాని, ఎప్పుడైతే తీస్తారో మళ్ళీ సడెన్ వాళ్ళు షాక్‌లోకెళ్ళినట్టు అంటే ఎక్కువగా ఎంజాయ్ చేసినట్టు చేస్తారు. మళ్ళీ వేసేటప్పుడు వాళ్ళు అలర్ట్‌గా అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ క్లైటోరిస్ ఉంటుంది. ఇక్కడే ఎక్కువగా రబ్ అవుతుంది. ఈ క్లైటోరిస్ రబ్ అయినప్పుడు వాళ్ళకి ఒక రకమైన భావి ప్రాప్తి వస్తుందన్నమాట వాళ్ళకి. ఒక రకమైన అంటే ఆహ్, సెన్సేషన్ వస్తుంది. ఇక్కడ. అయితే దీని లోతెంత మాక్సిమం అంటే ఇది 8 మనకు 8-10 సెంటీమీటర్స్. అంటే